సరే గాని అందాక పోయి కాస్త శకునాలు చూడకూడదు. రంగప్రవేశం కదా, ఈ గురుగారి గురించి రెండు మాటలు చెప్తూ. గుడ్ ఈవినింగ్. నేను గత 15 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను. సో మా గురువు గారు మరియు మా తల్లి ఒకరే, జ్యోతిశేఖర్ గారు. అలాగే ఇంకో 2 గురువులు కూడా ఉన్నారు. మా గురువు గారి గురువు పద్మా కళ్యాణ్ గారు అండ్ కిరణ్మయ్ బోనాల గారు. డాన్స్ అనేది అంత ఈజీగా వచ్చే ఆర్ట్ కాదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, 1 సంవత్సరంలో అయిపోతుందా, 2 సంవత్సరాల్లో అయిపోతుందా. ఇన్ని రోజుల నుంచి మా గురువు వాళ్ళ గురువు నేర్చుకుంటూనే ఉన్నారు, కానీ అసలు దేర్ ఇస్ నో ఎండ్. సో ఫస్ట్ మనం ఒక ఎండ్ దానికి పెట్టే బదులు లైక్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అనేది ఉంటుంది. ఎనీ ఫైన్ ఆర్ట్, డాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్, దీస్ ఆర్ ఆర్ట్స్. కాబట్టి మనకంటూ చదువులాగా ఒక ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడూ ఉండదు. అండ్ మేము గత ప్రతి ప్రోగ్రామ్ అంటే వీఆర్ ప్రొఫెషనల్, ఎందుకంటే నేను 2nd జనరేషన్ డాన్సర్ని అండ్ మా మదర్ 1st జనరేషన్ డాన్సర్. అండ్ తను ఎంత ఫేస్ చేశారు, ఎన్ని డిఫికల్టీస్ వచ్చాయి, అండ్ ద వే షీ సెటప్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఇస్ రియల్లీ, నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా మదర్కి గురువు పద్మా కళ్యాణ్ గారు, ఆవిడ ప్రతి ఒక్క మెట్టు మమ్మల్ని ఎక్కిస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ ఆల్. మా గురువులకి ఫస్ట్ నేను ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు, నాకు మరీ పిలిచి మరీ ప్రాక్టీస్ ఇస్తున్నందుకు. దిస్ ఇస్ నాట్ అన్ ఎండ్, లెట్స్ పుట్ ఇట్ లైక్ అ కామా. ఇంకా చాలా షోస్ ఉన్నాయి, విల్ సీ ఆల్, చూద్దాం, విల్ మీట్. మీరు ఎన్నేళ్ల నుంచి ఎవరు మీ ఇన్స్పిరేషన్? మీ అమ్మగారా? ప్లస్ నిజం చెప్పాలి అంటే 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. నా ఏజ్ 4 years ఉన్నప్పుడు అనుకుంటా, అప్పుడు ఊహ కూడా తెలియదు కరెక్ట్గా. సో అప్పుడు ఫస్ట్ టైం నేను షో ఇచ్చాను. అప్పుడు నేను కృష్ణుడు వేషం వేశాను. ఐ రియలీ నో అప్పుడు అడుగులు కరెక్ట్గా పడదు అండ్ చేశాను అంతే. కానీ నాకు కరెక్ట్గా ఇంట్రెస్ట్ వచ్చింది మాత్రం సమ్వాట్ 12 years or 11 years. ఎందుకంటే ఐల్ టెల్ యూ, ఇలాంటి ఆర్ట్స్ ఎలా ఉంటాయి అంటే మనం చాలా చూపించాలి అండ్ కాంపిటీషన్స్కి వెళ్ళాలి. ఆ ఎంకరేజ్మెంట్ మనం చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. అండ్ నా టర్నింగ్ పాయింట్ అయితే ఆదిలాబాద్ 2016 April 29th. ఐ రియలీ రిమెంబర్ ద డేట్. అప్పుడు భరతనాట్యం చేశాను, కిరణ్మయ్ బోనాల గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అప్పుడు చేశాను అండ్ ఐ రియలీ వన్ ద ఫస్ట్ ప్రైజ్. సో ఆ ఎంకరేజ్మెంట్తో ఐ స్టార్టెడ్ లైక్ గెటింగ్ ఇంట్రెస్ట్. ఇంకా చేస్తే ఇంకా అప్రిషియేట్ చేస్తారు. అండ్ అప్పటి నుండి ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. నేను నా కళని చూపిస్తున్నాను. ఐఎమ్ టోటలీ హ్యాపీ అండ్ ఇంట్రెస్టెడ్. ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఓకే, ఎడ్యుకేషన్ ప్రస్తుతం నేను లా చదువుతున్నాను, LLB ఫస్ట్ ఇయర్ టెక్ మహీంద్రాలో.
సో రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. 10th లో నేను బ్రేక్ తీసుకోలేదు, ఇంటర్లో నేను బ్రేక్ తీసుకోలేదు. రెండు సైమల్టేనియస్గా చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్తో చదవాలి, డాన్స్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్తో చేయాలి. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఫోకస్ కానీ. ఎందుకంటే ఒక దగ్గర దృష్టి ఉండి మనం ఒకటి చేస్తుంటే ఏది ఎక్కదు. సో వాట్ ఎవర్ యూ డూ, జస్ట్ కాన్సన్ట్రేట్, పుట్ యువర్ 100%, గివ్ యువర్ బెస్ట్, అయిపోతుంది. దట్స్ ఇట్. ఇది మీరు ఫ్యూచర్లో కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో కొనసాగిద్దాం అనుకున్నారా, లేకపోతే? ఆబ్వియస్లీ కొనసాగిద్దామని అనుకుంటున్నాను. జస్ట్ లైక్ శోభనాడు అండ్ వీళ్ళలాగా అంటే మరీ అంత స్టేజ్కి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. బట్ ఎస్, నేను కంటిన్యూ చేస్తాను. దర్స్ నథింగ్, నేను ఆపను డాన్స్. ఆల్రెడీ గురువునే అండి. అంటే ఈరోజు ఇంతమంది గెస్ట్లు కానివ్వండి, ఆడియన్స్ కానీ చాలా మంది ఎంజాయ్ చేశారు మీ పర్ఫార్మ్ చూసి. అయితే ఈరోజు మీ ఈ సక్సెస్ని చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మీ ప్రదర్శనకి ప్రతి ఒక్కరు చాలా బాగా మెచ్చుకున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ థింగ్ నేను చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. ఎందుకంటే నేను ఒక్క తప్పు కూడా చేయలేదు. సో నేను ఎక్కడ తప్పు చేయలేదు, కవర్ చేయలేదు. సో ఐఎమ్ టోటలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ సెకండ్ థింగ్ అనేది నేను చాలా 100% ఇచ్చాను. ఇట్ డిపెండ్స్ ఆన్ మై ప్రాక్టీస్. సో నేను ఏదైతే చేశానో ద సేమ్ థింగ్ ఐ పర్ఫార్మ్డ్ అండ్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. అనేది అంటే ఆర్కెస్ట్రా కూడా ఉంది, ఇట్స్ అ లైవ్ ఆర్కెస్ట్రా. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్, మా గురువు గారు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లైటింగ్స్ బసవరాజ్ గారు, మేకప్ జితేంద్ర గారు. పేరెంట్స్ గురించి మీ గురువు గారి గురించి, పేరెంట్స్ గురించి, మా గురువు గారి గురించి, పేరెంట్స్ గురించి. ఓకే, ఫస్ట్ మా పేరెంట్స్ గురించి చెప్తాను. వాళ్ళు చాలా ఇచ్చారండి. అంటే ప్రస్తుతం చెప్తున్నాను, లైక్ ఐఎమ్ సీయింగ్ కదా, నేను ఒక ప్రొఫెషన్లో ఉంటూ ఆడపిల్లల్ని అంత ఎంకరేజ్ ఎవరు చెయ్యరు, ఎస్పెషలీ ఇట్లాంటి ఆర్ట్స్లో అయితే అస్సలు చెయ్యరు. సో వాళ్ళు చేసినందుకు దట్స్ రియలీ గ్రేట్. నేను చాలా లక్కీ వాళ్ళకి పుట్టడము. అండ్ సెకండ్ థింగ్, గురువు గారు అంటే వాళ్ళు కూడా అంతే అండి. ఎప్పుడు నువ్వు ఇలా చేసు అంటే తప్పులు ప్రతి వారిలో ఉంటాయి, కానీ ద వే దే కరెక్ట్ ఇట్ డిపెండ్స్, అండ్ ద వే ఐ టేక్ ఇట్ డిపెండ్స్. చాలా స్పోర్టివ్గా ఉండాలి ఇలాంటి ఫీల్డ్స్లో. So both my parents and my gurus are always the best, and I'm totally lucky to have them in my life. Thank you. ఇవాళ మీ గురుగారు గురించి, ప్రస్తుతం గురుగారు నాకు 3 గురువులు ఉన్నారండి. అంటే లాస్ట్ గురువు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మా గురువు గారు జ్యోతిశేఖర్ గారు, గాయత్రి స్కూల్ ఆఫ్ డాన్స్ అనేది 2004 సంవత్సరంలో స్థాపించబడ్డారు. ఇప్పుడు అది డెవలప్ అవుతోంది మెల్లమెల్లగా. ఒక్కొక్కరు లైక్ వీఆర్ షైనింగ్, మేము పర్ఫార్మెన్సెస్ ఇవ్వడము, అండ్ ఇట్ టేక్స్ టైం. ది సేమ్ వే చాలా కష్టపడ్డారు మా గురువు గారు. నాలాగా చాలామంది ఉన్నారు ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్. సో చాలా హార్డ్ వర్కింగ్, చాలా ఓపిక చాలా ఉంది. అండ్ స్ట్రిక్ట్ కూడా, ఆబ్వియస్లీ స్ట్రిక్ట్ లేకపోతే రాదు సార్. మీ పర్ఫార్మెన్స్ చేయడానికి వేరే స్టేట్స్ కానీ వేరే వేదికలకి వెళ్ళడం ఏమైనా జరిగింది? స్టేట్స్కి ఇచ్చాను సార్. ఓకే, మహారాష్ట్రలో ఇచ్చాను, బిలాయ్లో ఇచ్చాను, దెన్ ఒరిస్సాలో ఇచ్చాను, చెన్నైలో ఇచ్చాను, బెంగళూరులో ఇచ్చాను, ఢిల్లీ అండ్ ఆల్. చిన్నప్పటి నుంచి ఆల్ ఓవర్ ద స్టేట్ అండ్ నెక్స్ట్ ఓవరాల్ కంట్రీస్ ఐ వాంట్ టు గో. సో ఎస్, wish me all the best for that. I want to proceed a lot. Thank you. Yeah. కొద్దిగా నవ్వచ్చండి. రెడీ స్మైల్. ఈ కెమెరా చూడండి, దిస్ వన్. ఓపెన్ స్మైల్.